సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 21A విద్యా హక్కు రాజ్యము శాసనము ద్వారా నిర్ధారించునట్టి రీతిలో 6 నుండి 14 సంవత్సరముల వయసులోని పిల్లలందరికీ నిశుల్క మరియు నిర్బంధ విద్యను కల్పించవలెను. Constitution of India, Part 3, Fundamental Rights, Right to Freedom, Article 21A, Right to Education. The state shall provide free and compulsory education to all children of the age of 6 to 14 years, in such manner as the state may, by law, determine. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 22 కొన్ని సందర్భములలో అరెస్టు మరియు నిరోధము నుండి రక్షణ అరెస్టు చేయబడిన ఏ వ్యక్తియు అట్టి అరెస్టుకు గల కారణములను గూర్చి వీలైనంత త్వరితముగా తెలియజేయబడకుండా అభిరక్షణలో నిరోధించబడరాదు మరియు తాను కోరిన న్యాయవాది సలహా పొందుటకు అట్టి న్యాయవాదిచే ప్రతివాదన చేయించుకొనుటకు గల హక్కు అతనికి నిరాకరించబడరాదు. అరెస్టు చేయబడి అభిరక్షణలో నిరోధించబడిన ప్రతి వ్యక్తి అట్లు అరెస్టు చేయబడిన తరువాత అరెస్టు చేయబడిన స్థలము నుండి అక్కడికి అత్యంత సమీపమున గల మెజిస్ట్రేటు న్యాయస్థానమునకు అతనిని తీసుకొని పోవుటకు ఆవశ్యకమైన కాలమును మినహాయించి 24 గంటల లోపల అట్టి మెజిస్ట్రేటు సమక్షమున హాజరుపరచబడవలెను మరియు అట్టి ఏ వ్యక్తియు మెజిస్ట్రేట్ యొక్క ప్రాధికారం లేకుండా సదరు కాలావధికి మించి అభిరక్షణలో నిరోధించబడరాదు. ఖండములు 1 మరియు 2లో ఉన్నదేదియు ఈ క్రింది వ్యక్తికి వర్తించదు. తత్సమయమున శత్రుదేశీయుడైన ఎవరేని వ్యక్తి లేక నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద అరెస్టు చేయబడిన లేక నిరోధింపబడిన ఎవరేని వ్యక్తి నివారక నిరోధము కొరకు నిబంధించు శాసనము ఏదియు ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా నియమింపబడిన లేక నియమింపబడుటకు అర్హత కలిగిన వ్యక్తులతో కూడిన సలహా బోర్డు తన అభిప్రాయంలో సదరు 3 మాసములకు మించి నిరోధించుటకు తగినంత కారణము కలదని సదరు కాలావధి ముగియుటకు పూర్వము రిపోర్టు చేసిననే తప్ప. అయితే ఈ ఖండములోనున్నదేదియు ఖండము 7 యొక్క ఉపఖండము B క్రింద పార్లమెంటు చేసిన ఏదేని శాసనము ద్వారా విహితమైన గరిష్ట కాలావధికి మించి ఏ వ్యక్తినైనను నిరోధించుటకు ప్రాధికారము నొసగదు లేక అట్టి వ్యక్తి ఖండము 7 యొక్క ఉపఖండములు A మరియు Bల క్రింద
పార్లమెంటు చేయబడిన ఏదేని శాసనము యొక్క నిబంధనలను అనుసరించి నిరోధించబడిననే తప్ప ఒక వ్యక్తిని 3 మాసముల కంటే ఎక్కువ కాలావధికి నిరోధించుటకు ప్రాధికారము నొసగదు. నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద చేయబడిన ఉత్తర్వును అనుసరించి ఎవరేని వ్యక్తి నిరోధించబడినప్పుడు అట్లు ఉత్తర్వు చేయు ప్రాధికారి అట్టి ఉత్తర్వును చేయుటకు గల కారణములను వీలైనంత త్వరితముగా ఆ వ్యక్తికి తెలియపరచవలెను. మరియు ఆ ఉత్తర్వుకు విరుద్ధముగా విన్నవించుకొనుటకు అతనికి శీఘ్రతమైన అవకాశమును కలిగించవలెను. ఖండము 5లో నిర్దేశింపబడిన ఉత్తర్వును చేయు ప్రాధికారి ఏ సంగతులను వెల్లడించుట ప్రజాహితమునకు విరుద్ధమని తలచునో అట్టి సంగతులను అతడు వెల్లడించవలెనని సదరు ఖండములోనిదేదియు అపేక్షించరాదు. పార్లమెంటు శాసనము ద్వారా ఈ క్రింది విషయములను విహితము చేయవచ్చును. ఏ. ఖండము 4 యొక్క ఉపఖండము ఏలోని నిబంధనలను అనుసరించి సలహా బోర్డు యొక్క అభిప్రాయమును పొందకుండా నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద ఏదేని తరగతికి లేక తరగతులకు చెందిన కేసులలో ఒక వ్యక్తిని 3 మాసములకు మించిన కాలావధికి నిరోధించుటకైన పరిస్థితులను. బి. నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద ఏదేని తరగతికి లేక తరగతులకు చెందిన కేసులలో ఎవరేని వ్యక్తి యొక్క నిరోధమునకు గరిష్ట కాలావధి. మరియు సి. ఖండము 4 యొక్క ఉపఖండము ఏ క్రింద పరిశీలనలో సలహా బోర్డు అనుసరించవలసిన ప్రక్రియ. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 22. Protection against arrest and detention in certain cases. 1. No person who is arrested shall be detained in custody without being informed, as soon as may be, of the grounds for such arrest. Nor shall he be denied the right to consult, and to be defended by, a legal practitioner of his choice. 2. Every person who is arrested and detained in custody shall be produced before the nearest magistrate, within a period of 24 hours, of such arrest excluding the time necessary for the journey from the place of arrest, to the court of the magistrate, and no such person shall be detained in custody beyond the set period, without the authority of a magistrate. 3. Nothing in clauses 1 and 2 shall apply to any person who for the time being is an enemy alien, or to any person who is arrested or detained, under any law providing for preventive detention. 4. No law providing for preventive detention shall authorize the detention of a person, for a longer period than 3 months. Unless, an advisory board consisting of persons, who are, or have been, or are qualified to be appointed as, judges of a high court, has reported, before the expiration of the said period of 3 months, that there is in its opinion sufficient cause for such detention. Provided that nothing in this subclause shall authorize the detention of any person, beyond the maximum period prescribed by any law made by Parliament, under subclause B of clause 7. Or, such person is detained, in accordance with the provisions of any law made by Parliament, under subclauses A and B of clause 7. 5.
When any person is detained in pursuance of an order made under any law, providing for preventive detention, the authority making the order shall, as soon as may be, communicate to such person the grounds on which the order has been made, and shall afford him the earliest opportunity of making a representation against the order. 6. Nothing in clause 5 shall require the authority making any such order, as is referred to in that clause, to disclose facts, which such authority considers to be against the public interest to disclose. 7. Parliament may by law prescribe a. the circumstances, under which in the class, or classes of cases, in which a person may be detained for a period longer than 3 months, under any law providing for preventive detention, without obtaining the opinion of an advisory board, in accordance with the provisions of subclause A of clause 4. B. The maximum period, for which any person may in any class, or classes of cases, be detained, under any law, providing for preventive detention. And C. The procedure to be followed by an advisory board, in an inquiry, under subclause A of clause 4. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు శోషణ నుండి రక్షణకు హక్కు ఆర్టికల్ 23 మనుష్యుల క్రయ విక్రయములపై మరియు బలవంతపు చాకిరీలపై నిషేధము మనుష్యుల క్రయ విక్రయము వెట్టి మరియు తాదృశ్యమైన బలవంతపు చాకిరీలు నిషేధింపబడినవి ఈ నిబంధన యొక్క ఉల్లంఘన శాసనరీత్యా శిక్షింపదగు అపరాధమగును అయితే ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు సార్వజనిక ప్రయోజనముల కొరకు నిర్బంధ సేవను విధించుట నుండి రాజ్యమును నివారించదు మరియు అట్టి సేవను విధించుటలో రాజ్యము కేవలము మతము జాతి కులము లేక వర్గ కారణములను బట్టి కానీ వాటిలో వేనిని బట్టి కానీ విచక్షణ చేయరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right against exploitation. Article 23. Prohibition of traffic in human beings and forced labor. 1. Traffic in human beings, and beggar, and other similar forms of forced labor, are prohibited. And any contravention of this provision shall be an offense, punishable, in accordance with law. 2. Nothing in this article shall prevent the state from imposing compulsory service for public purposes. And in imposing such service, the state shall not make any discrimination on grounds only of religion, race, caste or class or any of them.
సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు శోషణ నుండి రక్షణకు హక్కు ఆర్టికల్ 24 కర్మాగారాలు మొదలైన వాటిలో బిడ్డలను ఉద్యోగములో నుంచుటపై నిషేధము 14 సంవత్సరముల లోపు వయసు గల ఏ బిడ్డయు ఏ కర్మాగారములో కానీ గనిలో కానీ పని చేయుటకు ఉద్యోగములో ఉంచబడరాదు లేక అపాయకరమైన ఏదేని ఇతర ఉద్యోగములలో ఉంచబడరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Right Against Exploitation, Article 24, Prohibition of employment of children in factories, etc. No child below the age of 14 years shall be employed to work in any factory or mine, or engaged in any other hazardous employment. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 25 అంతరాత్మను అనుసరించి స్వాతంత్ర్యము స్వేచ్ఛాయుత మతావలంబన ఆచరణ ప్రచారములు ప్రజాశాంతికి నైతికతకు ఆరోగ్యమునకు మరియు ఈ భాగము యొక్క ఇతర నిబంధనలకు అత్యధీనమై అంతరాత్మను అనుసరించి స్వాతంత్రమునకును స్వేచ్ఛగా మతమును అవలంబించుటకును ఆచరించుటకును ప్రచారము చేయుటకును జనులందరూ సమానముగా హక్కు కలిగియుందురు. ఈ అనుచ్ఛేదమునందున్నదేదియు మతాచారణకు సంబంధించిన ఏదేని ఆర్థిక విత్తీయ రాజకీయ లేక ఇతర లౌకిక కార్యకలాపమును క్రమబద్ధపరుచునదై లేక పరిమితపరుచునదై సాంఘిక సంక్షేమమునకును సంస్కరణకును లేక సార్వజనిక స్వభావము గల హిందూ మత సంస్థలలో హిందువులలోని అన్ని వర్గములకును శాఖలకును ప్రవేశము కలగచేయు నిబంధన చేయునదై అస్తిత్వములోనున్న ఏదేని శాసనము యొక్క అమలుకు భంగము కలిగించదు లేక అట్టి ఏ శాసనమునైనను చేయుట నుండి రాజ్యమును నివారించదు. ఎక్స్ప్లనేషన్ 1 కృపాన ధారణ కృపాన వహనము సిక్కు మతావలంబనములో చేరియున్నట్లు భావింపబడవలెను. ఎక్స్ప్లనేషన్ 2 ఖండము 2 యొక్క ఉపఖండము బిలో హిందువులను గూర్చిన నిర్దేశమునందు సిక్కు జైన లేక బౌద్ధ మతావలంబ వ్యక్తులను గూర్చిన నిర్దేశము చేరియున్నట్లు అన్వయించబడవలెను మరియు హిందూ మత సంస్థలను గూర్చిన నిర్దేశము తదనుసారముగా అన్వయించబడవలెను. The Constitution of India, Part 3, Fundamental Rights, Right to Freedom of Religion, Article 25, Freedom of Conscience and Free Profession, Practice and Propagation of Religion. 1. Subject to public order,
morality and health, and, to the other provisions of this part, all persons are equally entitled to freedom of conscience, and the right, freely to profess, practice, and propagate religion. 2. Nothing in this article shall affect the operation of any existing law, or prevent the state from making any law, regulating or restricting any economic, financial, political or other secular activity which may be associated with religious practice. B. Providing for social welfare and reform, or the throwing open of Hindu religious institutions of a public character to all classes and sections of Hindus. Explanation 1. The wearing and carrying of kirpans shall be deemed to be included in the profession of the Sikh religion. Explanation 2. In subclause B of clause 2, the reference to Hindus shall be construed as including a reference to persons professing the Sikh, Jaina, or Buddhist religion, and the reference to Hindu religious institutions shall be construed accordingly. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 26 మత వ్యవహార నిర్వహణ స్వాతంత్ర్యము ప్రజాశాంతికి నైతికతకు మరియు ఆరోగ్యమునకు అత్యధీనమై ప్రతి మత శాఖ లేక అందలి ఏ ఉపశాఖైనను ఈ క్రింది హక్కును కలిగియుండును. మత మరియు ధార్మిక ప్రయోజనముల కొరకు సంస్థలను స్థాపించుట మరియు పోషించుట, మత విషయములలో స్వీయ వ్యవహారములను నిర్వహించుకొనుట, స్థిరాస్తిని మరియు చరాస్తిని కలిగియుండుట మరియు ఆర్జించుట, మరియు అట్టి ఆస్తిని శాసనమును అనుసరించి నిర్వహించుట. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 26. Freedom to manage religious affairs. Subject to public order, morality and health, every religious denomination, or any section thereof, shall have the right a. to establish and maintain institutions for religious and charitable purposes. B. to manage its own affairs, in matters of religion. C. to own, and acquire, movable and immovable property, and D. to administer such property in accordance with law. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 27
ఏదేని ప్రత్యేకమైన మతమును అభివృద్ధి చేయుటకు పన్నుల చెల్లింపును గూర్చిన స్వాతంత్ర్యము. ఏదేని ప్రత్యేకమైన మతమును లేక మత శాఖను అభివృద్ధి చేయుటకు లేక పోషించుటకు అగు ఖర్చులను భరించుటకై ఏ పన్నుల వలన రాబడి నిర్దిష్టముగా కేటాయించబడునో ఆ పన్నులను చెల్లించుటకు ఏ వ్యక్తిని బలవంత పెట్టరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 27. Freedom as to payment of taxes for promotion of any particular religion. No person shall be compelled to pay any taxes, the proceeds of which are specifically appropriated in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. మత స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 28. కొన్ని విద్యా సంస్థలలో మత బోధ లేక మత సంబంధమైన ఆరాధన జరుగుతున్నప్పుడు హాజరగుటను గూర్చిన స్వాతంత్ర్యము. రాజ్య నిధుల నుండి సంపూర్ణముగా పోషింపబడుచున్న ఏ విద్యా సంస్థలోనూ ఎట్టి మత బోధనకైనను ఏర్పాటు చేయరాదు. ఖండము 1లో ఉన్నదేదియు రాజ్యముచే నిర్వహింపబడుచుండి మతబోధ జరగవలెనని ఆపేక్షించు ధర్మాదాయము లేక ట్రస్ట్ కింద స్థాపించబడిన ఏ విద్యా సంస్థకును వర్తించరాదు. రాజ్యముచే గుర్తింపబడిన లేక రాజ్య నిధుల నుండి సహాయమును పొందుతున్న ఏదేని విద్యా సంస్థలో హాజరగుచున్న ఏ వ్యక్తినైనను అట్టి సంస్థలో చేయబడు ఏదేని మత బోధలో పాల్గొనవలసినదని కానీ అట్టి సంస్థలో లేక దానికి సంబంధించిన ఏదేని ఆవరణలో జరపబడు ఏదేని మత సంబంధమైన ఆరాధనకు హాజరు కావాలనని కానీ అందుకు ఆ వ్యక్తిని కానీ ఆ వ్యక్తి మైనర్ అయినచో అతని సంరక్షకుడు కానీ సమ్మతించిననే తప్ప కోరరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 28. Freedom as to attendance at religious instruction or religious worship in certain educational institutions. 1. No religious instruction shall be provided in any educational institution, wholly maintained out of state funds. 2. Nothing in Clause 1 shall apply to an educational institution which is administered by the state, but has been established under any endowment or trust, which requires that religious instruction shall be imparted in such institution. 3. No person attending any educational institution recognized by the state, or receiving aid out of state funds, shall be required to take part in any religious instruction that may be imparted in such institution, or,
to attend any religious worship that may be conducted in such institution or in any premises attached thereto, unless such person or, if such person is a minor, his guardian has given his consent thereto. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కులు ఆర్టికల్ 29 అల్పసంఖ్యాక వర్గముల యొక్క హితముల రక్షణ భారతదేశ రాజ్య క్షేత్రములో లేక అందలి ఏ భాగములో నివసించుచున్న పౌరులలోని ఏదేని వర్గము వారు తమ విశిష్ట భాష లిపి లేక సంస్కృతిని కలిగి ఉండినచో వారు దానిని కాపాడుకొనుటకు హక్కు కలిగి ఉందురు. రాజ్యముచే పోషింపబడుచున్న లేక రాజ్య నిధుల నుండి సహాయము పొందుచున్న ఏ విద్యా సంస్థలోనైనను కేవలము మతము జాతి కులము భాష కారణములను బట్టి కానీ వాటిలో దేనిని బట్టి కానీ ఏ పౌరునికైనను ప్రవేశము నిరాకరించబడరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Cultural and Educational Rights. Article 29. Protection of interests of minorities. 1. Any section of the citizens residing in the territory of India, or any part thereof having a distinct language, script, or culture of its own, shall have the right to conserve the same. 2. No citizen shall be denied admission into any educational institution maintained by the state, or receiving aid out of state funds, on grounds only of religion, race, caste, language or any of them. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కులు ఆర్టికల్ 30 విద్యా సంస్థలను స్థాపించుటకు మరియు నిర్వహించుటకు అల్పసంఖ్యాక వర్గములకు గల హక్కు మత ప్రాతిపదికపై కానీ భాషా ప్రాతిపదికపై కానీ ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గముల వారందరూ తమకు అభీష్టమైన విద్యా సంస్థలను స్థాపించుకొనుటకును నిర్వహించుకొనుటకును హక్కు కలిగియుందురు. ఖండము 1లో నిర్దేశింపబడిన అల్పసంఖ్యాక వర్గముచే స్థాపింపబడి నిర్వహింపబడుతున్న ఒక విద్యా సంస్థ యొక్క ఏదేని ఆస్తిని నిర్బంధముగా అధ్యార్థించుటను నిబంధించు ఏదేని శాసనము చేయుటలో అట్టి ఆస్తి అధ్యార్జన కొరకు అట్టి శాసనము ద్వారా నియతము చేయబడిన లేక
దాని కింద నిర్ధారించబడిన మొత్తము ఆ ఖండము క్రింద హామీ ఇవ్వబడిన హక్కును పరిమితపరచకుండునట్లు లేక రద్దుపరచకుండునట్లు రాజ్యము కట్టుదిట్టము చేయవలెను. విద్యా సంస్థలకు సహాయము చేయు సందర్భములలో మత ప్రాతిపదికపై లేక భాషా ప్రాతిపదికపై ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గము యొక్క నిర్వహణలో ఉన్నదను కారణమును బట్టి ఏ విద్యా సంస్థకు విరుద్ధముగాను రాజ్యము విచక్షణ చేయరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Cultural and Educational Rights, Article 30, Right of minorities to establish and administer educational institutions. 1. All minorities, whether based on religion or language, shall have the right to establish and administer educational institutions of their choice. In making any law providing for the compulsory acquisition of any property of an educational institution, established and administered by a minority, referred to in Clause 1. The state shall ensure that the amount fixed by or determined under such law, for the acquisition of such property, is such, as would not restrict or abrogate, the right guaranteed under that clause. 2. The state shall not, in granting aid to educational institutions, discriminate against any educational institution, on the ground that it is under the management of a minority, whether based on religion or language. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. కొన్ని శాసనముల వ్యావృత్తి. ఆర్టికల్ 31A. ఎస్టేటు మొదలగు వాటి అధ్యార్జన కొరకు నిబంధించు శాసనము వ్యావృత్తి. 13వ అనుచ్ఛేదంలో ఏమి ఉన్నప్పటికీ రాజ్యమిచే ఏదేని ఎస్టేటు యొక్క లేక అందలి ఏవేని హక్కుల యొక్క గాని అధ్యార్జన కొరకు లేక అట్టి హక్కుల నిర్వాపన లేక మార్పు కొరకు లేక ప్రజాహితమునకు లేక ఆస్తి యొక్క సముచిత నిర్వహణను చేకూర్చుటకు గాని రాజ్యము ఏదేని ఆస్తి యొక్క నిర్వహణను పరిమిత కాలము వరకు చేపట్టుట కొరకు లేక ప్రజాహితమునకు లేక ఏదేని కార్పొరేషనుల సముచిత నిర్వహణను చేకూర్చుటకు 2 లేక అంతకు మించిన కార్పొరేషనుల యొక్క విలీనీకరణ కొరకు లేక కార్పొరేషన్ల యొక్క నిర్వాహక ఏజెంట్ల, కార్యదర్శుల మరియు కోశాధికారుల, మేనేజింగ్ డైరెక్టర్ల, ఆదేశకుల లేక నిర్వాహకుల హక్కులను లేక కార్పొరేషన్ల యొక్క వాటాదారుల ఓటింగు హక్కులను నిర్వాపన చేయుట కొరకు లేక మార్పు చేయుట కొరకు లేక ఏదేని ఖనిజముకైన కౌలు లేక ఖనిజ తైలమును వెతుకుటకైనా లేక వెలికి తీయుటకైనా ఖరారు, కౌలు లేక లైసెన్సును బట్టి ప్రాప్తించు ఏవేని హక్కులను నిర్వాపన చేయుట కొరకు లేక మార్పు చేయుట కొరకు లేక అట్టి ఖరారు,
కౌలు లేక లైసెన్సును సమయాత్పూర్వమే సమాప్తము చేయుట కొరకు లేక రద్దు చేయుట కొరకు నిబంధించునట్టి శాసనము దేనిని గాని 14వ అనుచ్ఛేదము లేక 19వ అనుచ్ఛేదము ద్వారా ప్రదత్తమైన హక్కులలో దేనికైనను అసంగతమగునున్నదను లేక అట్టి హక్కులలో దేనినైనను తీసివేయునను లేక కుంచించునను కారణమును బట్టి ప్రభావ శూన్యమగునవి భావించరాదు. అయితే అట్టి శాసనము ఒక రాజ్య శాసన మండలిచే చేయబడినదైన ఎడల రాష్ట్రపతి పర్యాలోచన కొరకై ప్రత్యేకింపబడి ఆయన అనుమతిని పొందిననే తప్ప ఈ అనుచ్ఛేదము యొక్క నిబంధనలు దానికి వర్తించవు. అంతేకాక రాజ్యముచే ఏదేని ఎస్టేటు అధ్యార్జింపబడుటకు ఏదేని శాసనము నిబంధన చేయునెడల మరియు ఆ ఎస్టేటులో చేరిన ఏదేని భూమి ఒక వ్యక్తి యొక్క స్వంత సేద్యము క్రిందయున్న ఎడల అట్టి అధ్యార్జనకు సంబంధించిన శాసనములో మార్కెట్ విలువకు తగ్గని రేటు చొప్పున నష్టపరిహారము చెల్లించుటకు నిబంధనలున్ననే తప్ప తత్సమయమున అమలులోనున్న ఏదేని శాసనము క్రింద అతడికి వర్తించడి గరిష్ట పరిమితి లోపు ఉన్న భూమిలోని ఏదేని భూభాగము కానీ దానిపై గల లేక దానికి చెందియున్న ఏదేని భవనము కానీ కట్టడము కానీ రాజ్యముచే అధ్యార్జింపబడుట శాసన సమ్మతము కాదు. ఈ అనుచ్ఛేదములో ఏదేని స్థానిక ప్రాంతము విషయమున ఎస్టేటు అను పదము ఆ ప్రాంతమునందు అమలులోనున్న భూమి కౌళ్లకు సంబంధించి అస్తిత్వంలోనున్న శాసనములో ఆ పదమునకు గాని స్థానీయ తుల్య పదమునకు గాని ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును మరియు అందు ఈ క్రిందివి కూడా చేరియుండును. ఏదేని జాగీరు, ఇనాం లేక మౌఫీ లేక ఇతరమైన తాదృశ అనుదానము మరియు తమిళనాడు కేరళ రాజ్యములలో ఏదేని జన్మం హక్కు రైతువారి సెటిల్మెంట్ కింద కలిగి ఉన్న ఏదేని భూమి, బంజరు భూమి, అటవీ భూమి, పచ్చిక బయళ్ళ భూమి లేక కర్షకులు లేక వ్యవసాయ కూలీలు మరియు చేతి వృత్తుల వారు ఆక్రమించుకొనిన భవనములు మరియు ఇతర కట్టడములు ఉన్న స్థలములతో సహా వ్యవసాయ లేక తత్సహాయక ప్రయోజనముల కొరకు ఎవరేని కలిగియున్నా లేక ఎవరికేని కౌలుకు ఇవ్వబడిన ఏదేని భూమి. ఎస్టేట్ విషయమున హక్కులు అను పదమునందు ప్రొప్రైటరు, సబ్ ప్రొప్రైటరు, అపర ప్రొప్రైటరు, ధారణాధికారి, రైతు లేక రైతు కింది రైతు లేక ఇతర మధ్యస్థుని యందు నిహితమయ్యుండు ఏవైనా హక్కులు మరియు భూమి శిస్తును గూర్చిన ఏవైనా హక్కులు లేక విశేషాధికారములు చేరియుండును. The Constitution of India, Part 3, Fundamental Rights, Saving of Certain Laws. Article 31A. Saving of laws providing for acquisition of estates, etc. Notwithstanding anything contained in Article 13, no law providing for the acquisition by the state of any estate or of any rights therein, or the extinguishment or modification of any such rights, or the taking over of the management of any property by the state,
for a limited period, either in the public interest, or in order to secure the proper management of the property, or the amalgamation of two or more corporations, either in the public interest, or in order to secure the proper management of any of the corporations, or the extinguishment or modification of any rights of managing agents, secretaries and treasurers, managing directors, or managers of corporations, or of any voting rights of shareholders thereof, or the extinguishment or modification of any rights accruing by virtue of any agreement, lease or license for the purpose of searching for, or winning, any mineral or mineral oil, or the premature termination or cancellation of any such agreement, lease or license, shall be deemed to be void on the ground that it is inconsistent with, or takes away or abridges, any of the rights conferred by Article 14 or Article 19. Provided that, where such law is a law, made by the legislature of a state, the provisions of this article shall not apply thereto, unless such law, having been reserved for the consideration of the President, has received his assent. Provided further, that, where any law makes any provision for the acquisition by the state of any estate, and where any land comprised therein is held by a person under his personal cultivation, it shall not be lawful for the state to acquire any portion of such land, as is within the ceiling limit applicable to him under any law for the time being in force, or any building or structure standing thereon or tenant thereto, unless the law relating to the acquisition of such land, building or structure provides for payment of compensation at a rate which shall not be less than the market value thereof. In this article, the expression estate shall, in relation to any local area, have the same meaning as that expression, or its local equivalent has in the existing law relating to land tenures in force in that area, and shall also include any jagir, inam, or muafi, or other similar grant. And, in the states of Tamil Nadu and Kerala, any janmam right. Any land held under Ryotwari settlement. Any land held, or let for purposes of agriculture, or for purposes ancillary thereto, including waste land, forest land, land for pasture, or sites of buildings, and other structures occupied by cultivators of land, agricultural laborers, and village artisans. The expression, rights, in relation to an estate, shall include any rights vesting in a proprietor, sub-proprietor, under-proprietor, tenure-holder, rayat, under-rayat, or other intermediary, and any rights, or privileges in respect of land revenue. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. కొన్ని శాసనముల వ్యావృత్తి. ఆర్టికల్ 31 కొన్ని చట్టములకు మరియు వినిమయములకు శాసనిక మాన్యత కలగజేయుట. 31 అనుచ్ఛేదములో గల నిబంధనల సాధారణతకు భంగము కలగకుండా
9వ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన ఏవేని చట్టములు, నియమములు, వాటి యొక్క ఏవేని నిబంధనలు, అట్టి చట్టము, నియమము లేక నిబంధనను ఈ భాగంలోని ఏవేని నిబంధనల ద్వారా ప్రదత్తమైన ఏవేని హక్కులకు అసంగతముగా నున్నదను లేక ఆ హక్కులలో దేనినైనను తీసివేయుచున్నదను లేక కుంచుచున్నదను ఆధారముపై ప్రభావ శూన్యమైనదని గాని ఎప్పుడైనను ప్రభావ శూన్యమై ఉండినదని గాని భావించరాదు. మరియు ఏదేని న్యాయస్థానము లేక ట్రిబ్యునల్ యొక్క ఏదేని తీర్పు, డిక్రీ లేక ఉత్తర్వు దానికి విరుద్ధముగా నున్నప్పటికీ సదరు ప్రతి చట్టము మరియు నియమము దాని రద్దు లేక సవరణ చేయుటకు ఏదేని సమర్థ శాసన మండలికి గల అధికారమునకు అత్యధీనమై అమలునందు కొనసాగవలెను. The Constitution of India, Part 3, Fundamental Rights, Saving of Certain Laws. Article 31B, Validation of certain acts and regulations. Without prejudice to the generality of the provisions contained in Article 31A. None of the acts and regulations specified in the 9th schedule, nor any of the provisions thereof shall be deemed to be void, or ever to have become void on the ground that such act, regulation or provision is inconsistent with, or takes away or abridges any of the rights conferred by any provisions of this part. And, notwithstanding any judgment, decree or order of any court or tribunal, to the contrary, each of the said acts and regulations shall, subject to the power of any competent legislature to repeal, or amend it, continue in force. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. కొన్ని శాసనముల వ్యావృత్తి. ఆర్టికల్ 31C కొన్ని ఆదేశిక సూత్రములను అమలుపరచు శాసనముల వ్యావృత్తి. 13వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ భాగము 4లో పేర్కొనబడిన సూత్రములన్నింటినీ గాని వాటిలో కొన్నింటిని గాని సాధించుట కొరకై రాజ్య విధానమును అమలుపరచు ఏ శాసనమునైనను 14వ అనుచ్ఛేదము లేక 19వ అనుచ్ఛేదము ద్వారా ప్రదత్తమైన ఏవేని హక్కులకు అసంగతముగా నున్నదను లేక ఆ హక్కులలో దేనినైనను తీసివేయుచున్నదను లేక కుంచుచున్నదను కారణమును బట్టి ప్రభావ శూన్యమైనదని భావించరాదు. మరియు ఆ శాసనమందు అది అట్టి విధానమును అమలుపరచుట కొరకైనదను ప్రఖ్యానమున్నచో అది అట్టి విధానమును అమలుపరచదను కారణమును బట్టి ఏ న్యాయస్థానములోనూ ప్రష్టవ్యము కారాదు. అయితే అట్టి శాసనము రాజ్య శాసన మండలిచే చేయబడిన ఎడల రాష్ట్రపతి పర్యాలోచన కొరకై ప్రత్యేకింపబడి ఆయన అనుమతిని పొందిననే తప్ప దానికి ఈ అనుచ్ఛేదము యొక్క నిబంధనలు వర్తించవు. The Constitution of India, Part 3, Fundamental Rights, Saving of Certain Laws, Article 31C.
saving of laws giving effect to certain directive principles. Notwithstanding anything contained in Article 13. No law giving effect to the policy of the state towards securing all or any of the principles laid down in Part 4 shall be deemed to be void, on the ground that it is inconsistent with, or takes away or abridges any of the rights conferred by Article 14 or Article 19. And no law containing a declaration that it is for giving effect to such policy shall be called in question in any court, on the ground that it does not give effect to such policy, provided that, where such law is made by the legislature of a state, the provisions of this article shall not apply thereto, unless such law, having been reserved for the consideration of the President, has received his assent. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు ఆర్టికల్ 32 ఈ భాగముచే ప్రదత్తము చేయబడిన హక్కులను అమలుపరుచుటకు ప్రత్యుపాయములు ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులను అమలుపరచుటకు సముచిత చర్యల ద్వారా సర్వోన్నత న్యాయస్థానమును అర్థించు హక్కుకు హామీ ఇయ్యబడినది. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన ఏవేని హక్కులను అమలుపరచుట కొరకు ఆదేశములను లేక ఉత్తర్వులను లేక బందీ ప్రత్యక్ష హెబియస్ కార్పస్ పరమాదేశ మాండమస్ ప్రతిషేధ ప్రొహిబిషన్ అధికార పృచ్ఛ కోవారెంటో మరియు ఉత్ప్రేషణ సర్ష్యోరారి స్వభావము గల రిట్లతో సహా అధిలేఖలను వీటిలో సముచితమైన దానిని జారీ చేయుటకు సర్వోన్నత న్యాయస్థానము అధికారము కలిగియుండును. ఖండములు 1 మరియు 2 ద్వారా సర్వోన్నత న్యాయస్థానమునకు ప్రదత్తమైన అధికారములకు భంగము కలగకుండా ఖండము 2 క్రింద సర్వోన్నత న్యాయస్థానముచే వినియోగింపబడదగు అధికారముల అన్నిటినీ కానీ వాటిలో దేనినైనను కానీ ఏదేని ఇతర న్యాయస్థానమునకు దాని అధికారిత యొక్క స్థానిక హద్దులలో వినియోగించు అధికారమును శాసనము ద్వారా పార్లమెంటు వసగవచ్చును. ఈ అనుచ్ఛేదముచే హామీ ఇయ్యబడిన హక్కు ఈ సంవిధానముచే అన్యదా నిబంధింపబడినట్లు తప్ప సస్పెండు చేయబడరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 32. Remedies for enforcement of rights conferred by this part. 1. The right to move the Supreme Court, by appropriate proceedings for the enforcement of the rights conferred by this part, is guaranteed. 2. The Supreme Court shall have power to issue directions or orders, or writs, including writs in the nature of habeas corpus, mandamus, prohibition, quo warranto and certiorari, whichever may be appropriate, for the enforcement of any of the rights conferred by this part. 3.
without prejudice to the powers conferred on the Supreme Court, by clauses 1 and 2. Parliament may by law empower any other court to exercise within the local limits of its jurisdiction all or any of the powers exercisable by the Supreme Court under Clause 2. 4. The right guaranteed by this article shall not be suspended, except as otherwise provided for by this Constitution. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు ఆర్టికల్ 33 ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులను సాయుధ బలములు మొదలగు వాటికి వర్తింపచేయునప్పుడు మార్చుటకు పార్లమెంటుకు గల అధికారము. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులలో వేటినైనను సాయుధ బలములకు చెందిన సభ్యులకు లేక ప్రజాశాంతిని కాపాడు భారము వహించిన సాయుధ బలములకు చెందిన సభ్యులకు లేక గుప్త సమాచారము కొరకు లేక ఎదురు గుప్త సమాచారము కొరకు రాజ్యముచే స్థాపించబడిన ఏదేని బ్యూరోలో లేదా ఇతర వ్యవస్థలో నియమించబడిన వ్యక్తులకు లేక ఏ నుండి సి వరకు గల ఖండములలో నిర్దేశింపబడిన ఏదేని సాయుధ బలము బ్యూరో లేక వ్యవస్థ కొరకై ఏర్పాటు చేసిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థలలో నియమించబడిన లేదా వాటికి సంబంధించిన వ్యక్తులకు వర్తింపచేయుటలో వారి సముచిత కర్తవ్య నిర్వహణను వారి మధ్య క్రమశిక్షణను కట్టుదిట్టము చేయుటకై ఆ హక్కులు ఎంత మేరకు పరిమితపరచబడవలెనో లేక రద్దు చేయబడవలెనో పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయవచ్చును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 33. Power of Parliament to modify the rights conferred by this part in their application to forces, etc. Parliament may by law determine to what extent any of the rights conferred by this part shall, in their application to the members of the armed forces, or the members of the forces charged with the maintenance of public order, or persons employed in any bureau or other organization established by the state for purposes of intelligence or counterintelligence, or person employed in or in connection with the telecommunication systems set up for the purposes of any force, bureau, or organization referred to in clauses A to C be restricted or abrogated so as to ensure the proper discharge of their duties and the maintenance of discipline among them.
సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 34. ఏదేని ప్రాంతములో సైనిక శాసనము అమలులోనున్నప్పుడు ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులపై నిర్బంధన. ఈ భాగమునందు పూర్వగామి నిబంధనలలో ఏమి ఉన్నప్పటికీ భారతదేశ రాజ్యక్షేత్రములోని ఏదేని ప్రాంతములో సైనిక శాసనము అమలులో ఉండి ఉన్నచో సంఘము యొక్క లేక ఒక రాజ్యము యొక్క సేవలోనున్న ఎవరేని వ్యక్తి అచట శాంతిని కాపాడుటకు లేక తిరిగి నెలకొల్పుటకు సంబంధించి చేసిన ఏదేని కార్యమును గూర్చి పార్లమెంటు శాసనము ద్వారా అతనికి క్షతిపూర్తి చేయవచ్చును, లేక అట్టి ప్రాంతంలో సైనిక శాసనము క్రింద చేయబడిన ఏదేని దండనోత్తర్వును, విధించబడిన ఏదేని శిక్షను, ఉత్తర్వు చేయబడిన సమపహరణను, లేక చేసిన ఏదేని ఇతర కార్యమును మాన్యమునర్చవచ్చును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 34. Restriction on rights conferred by this part while martial law is in force in any area. Notwithstanding anything in the foregoing provisions of this part, Parliament may, by law, indemnify any person, in the service of the Union, or of a state, or any other person, in respect of any act done by him, in connection with the maintenance or restoration of order, in any area within the territory of India, where martial law was in force, or validate any sentence passed, punishment inflicted, forfeiture ordered, or other act done, under martial law in such area. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 35. ఈ భాగము యొక్క నిబంధనలను అమలుపరచుటకు శాసన నిర్మాణము. ఈ సంవిధానమునందేమున్నప్పటికీ 16వ అనుచ్ఛేదము యొక్క ఖండము 3, 32వ అనుచ్ఛేదము యొక్క ఖండము 3, 33వ మరియు 34వ అనుచ్ఛేదముల క్రింద పార్లమెంటు చేయు శాసనము ద్వారా నిబంధింపబడదగిన విషయములలో దేనిని గూర్చి అయినను శాసనములను చేయుటకు మరియు ఈ భాగము క్రింద అపరాధములుగా ప్రఖ్యానించబడిన కార్యములకు శిక్షను విహితము చేయుట కొరకైన శాసనములను చేయుటకు పార్లమెంటు అధికారము కలిగియుండును. రాజ్య శాసన మండలి ఆ అధికారమును కలిగియుండదు. మరియు పార్లమెంటు ఈ సంవిధాన ప్రారంభమునకు పిమ్మట వీలైనంత త్వరితముగా ఉపఖండము 2లో నిర్దేశించబడిన కార్యములకు శిక్షను విహితము చేయుటకు శాసనములను చేయవలయును. ఖండము ఏ యొక్క ఉపఖండము 1లో నిర్దేశింపబడిన ఏదేని విషయమును గూర్చినదైనా లేక ఆ ఖండము యొక్క ఉపఖండము 2లో నిర్దేశించబడిన కార్యమునకు దేనికైనను శిక్షను నిబంధించునదై ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము భారతదేశ రాజ్య క్షేత్రమునందు
అమలులోనున్న ఏదేని శాసనము అందలి నిబంధనలకును 372వ అనుచ్ఛేదము క్రింద దాని యందు చేయబడు అనుకూలానుసరణకును మరియు మార్పులకును అత్యధీనమై పార్లమెంటుచే మార్పు లేక రద్దు లేక సవరణ చేయబడు వరకు అమలునందు కొనసాగవలెను. విశదీకరణ: ఈ అనుచ్ఛేదమునందు అమలులోనున్న శాసనము అను పదబంధము 372వ అనుచ్ఛేదములో ఆ పదబంధమునకు ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to Constitutional Remedies. Article 35. Legislation to give effect to the provisions of this part. Notwithstanding anything in this Constitution, Parliament shall have, and the legislature of a state shall not have, power to make laws with respect to any of the matters which, under Clause 3 of Article 16, Clause 3 of Article 32, Article 33 and Article 34 may be provided for by law made by Parliament, and for prescribing punishment for those acts which are declared to be offences under this part. And Parliament shall, as soon as may be after the commencement of this Constitution, make laws for prescribing punishment for the acts referred to in subclause 2. Any law in force immediately before the commencement of this Constitution, in the territory of India, with respect to any of the matters referred to in subclause 1 of Clause A, or providing for punishment for any act referred to in subclause 2 of that clause shall, subject to the terms thereof, and to any adaptations and modifications that may be made therein, under Article 372, continue in force until altered, or repealed, or amended by Parliament. Explanation: in this article, the expression law in force has the same meaning as in Article 372. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 36. ఈ భాగంలో సందర్భము అన్యదా అపేక్షించననే తప్ప రాజ్యము అను పదము భాగము 3లో ఆ పదమునకు ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 36. Definition. In this part, unless the context otherwise requires, the state has the same meaning as in Part 3.
భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 37 ఈ భాగములో గల సూత్రముల వర్తింపు. ఈ భాగంలోని నిబంధనలు ఏ న్యాయస్థానముచే కాని అమలు జరపదగినవి కావు. కానీ ఇందు పేర్కొనబడిన సూత్రములు దేశ పరిపాలనకు మూలాధారములుగాను మరియు శాసనములను చేయుటలో వాటిని వర్తింపచేయుట రాజ్యము యొక్క కర్తవ్యమై ఉండవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 37. Application of the principles contained in this part. The provisions contained in this part shall not be enforceable by any court. But the principles therein laid down are, nevertheless, fundamental in the governance of the country, and it shall be the duty of the state to apply these principles in making laws. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 38 రాజ్యము ప్రజల శ్రేయస్సును పెంపొందించు సాంఘిక వ్యవస్థను చేకూర్చుట. జాతీయ జీవనంలోని అన్ని రంగములలో సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయమును ఉజ్జీవింపచేయు సాంఘిక వ్యవస్థను వీలైనంత వరకు కట్టుదిట్టము చేకూర్చుట ద్వారాను దానిని రక్షించుట ద్వారాను రాజ్యము ప్రజల శ్రేయస్సును పెంపొందించుటకు పాటుపడవలెను. రాజ్యము ప్రత్యేకించి రాబడిలో అసమానతలను తగ్గించుటకు పాటుపడవలెను మరియు విభిన్న ప్రాంతములందు నివసించుచున్న లేక విభిన్న వృత్తులను చేపట్టిన వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా ప్రజావర్గముల మధ్య కూడా హోదా, సౌకర్యములు మరియు అవకాశములందు అసమానతలను తొలగించుటకు ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 38. State to secure social order, for the promotion of welfare of the people. The state shall strive to promote the welfare of the people, by securing and protecting as effectively as it may a social order, in which justice, social, economic, and political, shall inform all the institutions of the national life. The state shall, in particular, strive to minimize the inequalities in income, and endeavor to eliminate inequalities in status, facilities and opportunities, not only amongst individuals, but also amongst groups of people, residing in different areas, or engaged in different vocations.
సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 39 రాజ్యము అనుసరించవలసిన కొన్ని విధాన సూత్రములు. రాజ్యము ఈ క్రింది వాటిని చేకూర్చుటకై ప్రత్యేకించి తన విధానమును రూపొందించవలెను. అవేవనగా స్త్రీ పురుష భేదము లేకుండా పౌరులు తగిన జీవనోపాధి సాధనములకు హక్కు కలిగియుండుట, జనులందరి ఉమ్మడి మేలును అత్యుత్తముగా సమకూర్చునట్లు సమాజపు భౌతిక వనరుల సామ్యమును మరియు నియంత్రణను పంపిణీ చేయుట, ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రవృత్తి వలన జనసామాన్యమునకు హానికరమగునట్లుగా ఐశ్వర్యము ఉత్పాదన సాధనములు కేంద్రీకృతము కాకుండుట, స్త్రీ పురుషులు ఉభయులకు సమానమైన పనికి సమానమైన వేతనము లభించుట, స్త్రీ పురుష కార్మికుల ఆరోగ్యము శరీర దారుఢ్యము మరియు పిల్లల సుకుమారత్వము దురుపయోగము చేయబడుకుండుట మరియు పౌరుల ఆర్థికావశ్యకత వలన తమ వయస్సునకు లేక శరీర దారుఢ్యమునకు సరిపడని పనులలో చేరుటకు బలవంత పెట్టకుండుట, పిల్లలకు ఆరోగ్యకరమైన రీతిలో గౌరవప్రదమైన మరియు స్వేచ్ఛాయుతమైన పరిస్థితులలో అభివృద్ధి చెందు అవకాశములను మరియు సౌకర్యములను కల్పించుట మరియు బాల్య యవనములను శోషణ నుండి మరియు నైతిక మరియు భౌతిక పరిత్యజనము నుండి కాపాడుట. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 39. Certain principles of policy to be followed by the state. The state shall, in particular, direct its policy towards securing a. that the citizens, men and women equally, have the right to an adequate means of livelihood. b. that the ownership and control of the material resources of the community are so distributed as best to subserve the common good. c. that the operation of the economic system does not result in the concentration of wealth and means of production to the common detriment. d. that there is equal pay for equal work for both men and women. a. that the health and strength of workers, men and women, and the tender age of children are not abused, and that citizens are not forced by economic necessity to enter avocations unsuited to their age or strength. f. that children are given opportunities and facilities to develop in a healthy manner and in conditions of freedom and dignity, and that childhood and youth are protected against exploitation and against moral and material abandonment. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 39A సమాన న్యాయము ఉచిత న్యాయవాద సహాయము. శాసన వ్యవస్థ ప్రవృత్తి సమానావకాశ ప్రాతిపదికపై
న్యాయమును చేకూర్చు రీతిలో నిర్వహించబడునట్లు రాజ్యము కట్టుదిట్టము చేయవలెను. మరియు ప్రత్యేకముగా ఏ పౌరునికైనను ఆర్థిక లేక ఇతర అసక్తతల కారణమున న్యాయమును పొందు అవకాశములు అలభ్యము కాకుండునట్లు కట్టుదిట్టము చేయుటకై తగిన శాసన నిర్మాణమును లేక పథకముల ద్వారా గాని ఏదేని ఇతర విధముగా గాని ఉచిత న్యాయవాద సహాయమును సమకూర్చవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 39A. Equal justice and free legal aid. The state shall secure that the operation of the legal system promotes justice on a basis of equal opportunity, and shall, in particular, provide free legal aid by suitable legislation or schemes, or in any other way to ensure that opportunities for securing justice are not denied to any citizen by reason of economic or other disabilities. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల వ్యవస్థీకరణ. గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించి స్వపరిపాలనా యూనిట్లుగా అవి పనిచేయుటకు వాటికి ఆవశ్యకమగు అధికార ప్రాధికారముల నొసగుటకు రాజ్యము చర్యలను గైగొనవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 40. Organization of Village Panchayats. The state shall take steps to organize village panchayats, and endow them with such powers and authority as may be necessary to enable them to function as units of self-government. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 41 పనికి విద్యకు కొన్ని సందర్భములలో ప్రజా సహాయమునకు హక్కు. రాజ్యము దాని ఆర్థిక స్తోమత మరియు అభివృద్ధి పరిమితుల మేరకు పనిచేయు హక్కును, విద్య నేర్చుకొను హక్కును మరియు నిరుద్యోగము, వృద్ధాప్యము, అనారోగ్యము, అంగవైకల్యము మరియు ఇతర విధములైన అకారణ దారిద్ర్యము కలిగిన సందర్భములలో ప్రజా సహాయమును పొందు హక్కును చేకూర్చుటకై కట్టుదిట్టమైన ఏర్పాటు చేయవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 41. Right to work, to education, and to public assistance, in certain cases.
The state shall, within the limits of its economic capacity and development, make effective provision for securing the right to work, to education, and to public assistance, in cases of unemployment, old age, sickness, and disablement, and in other cases of undeserved want. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 42 పని విషయమున న్యాయమైన మరియు మానవోచితమైన పరిస్థితులకు మరియు ప్రసూతి సహాయమునకు ఏర్పాటు. రాజ్యము పనిచేయు విషయమున న్యాయమైన మరియు మానవోచితమైన పరిస్థితులను ప్రసూతి సహాయమును చేకూర్చుటకు ఏర్పాటు చేయవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 42. Provision for just and humane conditions of work, and maternity relief. The state shall make provision for securing just and humane conditions of work, and for maternity relief. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 43 కార్మికులకు జీవన భృతి మొదలగునవి. రాజ్యము తగిన శాసన నిర్మాణము ద్వారా లేక ఆర్థిక వ్యవస్థాపన ద్వారా లేక మరే విధముగానైనా వ్యవసాయ, పారిశ్రామిక లేక ఇతర కార్మికులందరికీ పనిని, జీవన భృతిని మరియు సముచిత జీవన స్థాయిని, విశ్రాంతి మరియు సాంఘిక సాంస్కృతిక అవకాశముల పూర్తి వినియోగమును చేకూర్చునట్టి పని పరిస్థితులను కల్పించుటకు ప్రయత్నించవలెను. మరియు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతములలో వైయక్తిక ప్రాతిపదికపై లేక సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమలను పెంపొందింపచేయుటకు ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 43. Living wage, etc., for workers. The state shall endeavor to secure, by suitable legislation, or economic organization or in any other way, to all workers, agricultural, industrial or otherwise, work, a living wage, conditions of work ensuring a decent standard of life, and full enjoyment of leisure, and social and cultural opportunities, and, in particular, the state shall endeavor to promote cottage industries, on an individual or cooperative basis, in rural areas.
భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 43A పరిశ్రమల నిర్వహణలో కార్మికులు పాల్గొనుట. రాజ్యము తగిన శాసన నిర్మాణము ద్వారా లేక ఏదేని ఇతర విధముగా ఏదేని పరిశ్రమలో నిమగ్నమైన సంస్థల వ్యవస్థాపన లేక ఇతర వ్యవస్థల నిర్వహణలో కార్మికులు పాల్గొనున్నట్లు చర్యలు తీసుకొనవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 43A. Participation of workers in management of industries. The state shall take steps, by suitable legislation or in any other way, to secure the participation of workers in the management of undertakings, establishments, or other organizations engaged in any industry. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 43B సహకార సంఘముల ప్రవర్ధనము. రాజ్యము సహకార సంఘములు స్వచ్ఛందముగా రూపొందించుటకు, స్వాయత్తముగా కృత్యములు నిర్వహించుటకు, ప్రజాస్వామ్య నియంత్రణ మరియు వృత్తిపరమై యాజమాన్యమును ప్రోత్సహించుటకు ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 43B. Promotion of cooperative societies. The state shall endeavor to promote voluntary formation, autonomous functioning, democratic control and professional management of cooperative societies. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 44 పౌరులందరకు ఏకరూపమైన సివిలు స్మృతి. భారతదేశ రాజ్య క్షేత్రమునంతటను పౌరులకు ఏకరూపమైన సివిల స్మృతిని చేకూర్చుటకు రాజ్యము ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 44. Uniform Civil Code for the Citizens. The state shall endeavor to secure for the citizens a uniform civil code throughout the territory of India.
భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 45 6 సంవత్సరముల లోపు బాలలందరికీ బాల్య ప్రారంభంలో సంరక్షణ మరియు విద్యను ఏర్పాటు చేయుట. బాలలందరూ వారు 6 సంవత్సరముల వయస్సు పూర్తి చేయునంత వరకు వారికి బాల్య ప్రారంభంలో సంరక్షణ మరియు విద్యను ఏర్పాటు చేయుటకు రాజ్యము ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 45, Provision for Early Childhood Care and Education to Children below the age of 6 years. The state shall endeavor to provide early childhood care and education for all children until they complete the age of 6 years. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 46 అనుసూచిత కులముల, అనుసూచిత జనజాతుల మరియు ఇతర బలహీన వర్గముల యొక్క విద్యా విషయక మరియు ఆర్థిక హితములను పెంపొందించుట. ప్రజలలో బలహీన వర్గముల, ప్రత్యేకించి అనుసూచిత కులముల మరియు అనుసూచిత జనజాతుల విద్యా విషయక మరియు ఆర్థిక హితమును రాజ్యము విశేష శ్రద్ధతో పెంపొందించవలెను మరియు సాంఘిక అన్యాయము నుండి సకల విధములగు శోషణల నుండి వారిని రక్షించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 46, Promotion of educational and economic interests of scheduled castes, scheduled tribes, and other weaker sections. The state shall promote with special care the educational and economic interests of the weaker sections of the people, and, in particular, of the scheduled castes and the scheduled tribes, and shall protect them from social injustice and all forms of exploitation. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 47 ఆహార పుష్టి స్థాయిని, జీవన స్థాయిని పెంచుటలో మరియు ప్రజారోగ్యమును మెరుగుపరచుటలో రాజ్యము యొక్క కర్తవ్యము. రాజ్యము ప్రజల ఆహార పుష్టి యొక్క స్థాయిని, జీవన స్థాయిని పెంచుట మరియు ప్రజారోగ్యమును మెరుగుపరుచుట తన ప్రాథమిక కర్తవ్యములలోనివిగా
పరిగణించవలెను మరియు ప్రత్యేకించి వైద్య ప్రయోజనములకై తప్ప మద్యపానీయములను మరియు ఆరోగ్యమునకు భంగము కలిగించు ఔషధములను సేవించుటను నిషేధించుటకు రాజ్యము ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 47. Duty of the state to raise the level of nutrition and the standard of living, and to improve public health. The state shall regard the raising of the level of nutrition and the standard of living of its people, and the improvement of public health, as among its primary duties, and, in particular, the state shall endeavor to bring about prohibition of the consumption, except for medicinal purposes, of intoxicating drinks and of drugs, which are injurious to health. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 48 వ్యవసాయ మరియు పశు సంవర్ధనము యొక్క వ్యవస్థీకరణ. రాజ్యము ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి వ్యవసాయమును పశు సంవర్ధనమును వ్యవస్థీకరించవలెను మరియు ప్రత్యేకించి ఆవుల, దూడల, ఇతర పాడి పశువుల, భారవాహక పశువుల జాతులను పరిరక్షించి మెరుగుపరచుటకును వాటి వధను నిషేధించుటకును రాజ్యము చర్యలను గైగొనవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 48. Organization of Agriculture and Animal Husbandry. The state shall endeavor to organize agriculture and animal husbandry on modern and scientific lines, and shall, in particular, take steps for preserving and improving the breeds and prohibiting the slaughter of cows and calves and other milch and draft cattle. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 48 ఏ పరిసరముల రక్షణ మరియు అభివృద్ధి మరియు అడవుల వన్యప్రాణుల సంరక్షణ. రాజ్యము పరిసరములను కాపాడి అభివృద్ధి చేయుటకును దేశములోని అడవులను వన్యప్రాణులను సంరక్షించుటకును ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 48A. Protection and improvement of environment, and safeguarding of forests and wildlife.
The state shall endeavor to protect and improve the environment, and to safeguard the forests and wildlife of the country. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 49 జాతీయ ప్రాముఖ్యము గల స్మారక చిహ్నములను రక్షించుట. పార్లమెంటు చేయబడిన శాసనము ద్వారా గాని లేదా దాని క్రింద గాని జాతీయ ప్రాముఖ్యము గలవని ప్రఖ్యానించబడిన కళాత్మక లేక ఐతిహాసిక ప్రయోజనము గల ప్రతి ఒక్క స్మారక చిహ్నమును లేక స్థలమును లేక వస్తువును సందర్భానుసారముగా కొల్లగొట్టుట, విరూపణము, వినాశనము, తొలగింపు, వ్యయనము లేక ఎగుమతి చేయుట నుండి రక్షించుట రాజ్యము యొక్క బాధ్యత అయ్యుండును. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 49. Protection of monuments, and places, and objects of national importance. It shall be the obligation of the state to protect every monument, or place, or object of artistic, or historic interest, declared by, or under law made by Parliament to be of national importance, from spoliation, disfigurement, destruction, removal, disposal or export, as the case may be. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 50 న్యాయపాలికను కార్యపాలక వర్గము నుండి వేరుపరుచుట. రాజ్యము యొక్క పబ్లిక్ సేవలలో న్యాయపాలికను కార్యపాలక వర్గము నుండి వేరుపరుచుటకు రాజ్యము చర్యలను గైగొనవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 50. Separation of judiciary from executive. The state shall take steps to separate the judiciary from the executive, in the public services of the state. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 51
అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించుట. రాజ్యము ఈ క్రింది వాటికై ప్రయత్నించవలెను: అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించుట, జాతుల మధ్య న్యాయమైన మరియు గౌరవప్రదమైన సంబంధములను నెలకొల్పుట, సువ్యవస్థిత ప్రజానీకముల పరస్పర వ్యవహారములందు అంతర్జాతీయ శాసనము పట్ల, సంధి బాధ్యతల పట్ల గౌరవమును పెంపొందించుట మరియు అంతర్జాతీయ వివాదముల పరిష్కారము మధ్యవర్తిత్వము ద్వారా జరుగుటను ప్రోత్సహించుట. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 51. Promotion of international peace and security. The state shall endeavor to a. Promote international peace and security. b. Maintain just and honorable relations between nations. c. Foster respect for international law and treaty obligations in the dealings of organized peoples with one another. And d. Encourage settlement of international disputes by arbitration. భారత సంవిధానము భాగము 4A మౌలిక కర్తవ్యములు. ఆర్టికల్ 51A ప్రతి భారత పౌరునికి సంవిధానమునకు కట్టుబడి ఉండుట మరియు దాని ఆదర్శములను, సంస్థలను, జాతీయ పతాకమును, జాతీయ గీతమును గౌరవించుట, జాతీయ స్వాతంత్ర పోరాటమునకు స్ఫూర్తినిచ్చిన ఉన్నతాదర్శములను జ్ఞప్తి అందించుకొని వాటిని పాటించుట, భారతదేశ సార్వభౌమతను, ఐక్యతను మరియు అఖండతను సమర్థించి కాపాడుట, దేశమును రక్షించుట మరియు కోరినప్పుడు జాతీయ సేవ చేయుట, భారత ప్రజలందరి మధ్య మత, భాష మరియు ప్రాంతము లేక వర్గ వైవిధ్యముల అధిగమించి సామరస్యమును, సోదర భావమును పెంపొందించుట మరియు స్త్రీల గౌరవమును న్యూనపరచు ఆచారములను విడనాడుట, మన సమ్మిశ్ర సంస్కృతి యొక్క సుసంపన్న సాంప్రదాయమును గౌరవించి పరిరక్షించుట, అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులతో సహా ప్రకృతి సిద్ధమైన పరిసరములను కాపాడి అభివృద్ధి చేయుట మరియు ప్రాణికోటి పట్ల కరుణను కలిగియుండుట, వైజ్ఞానిక దృక్పథమును, మానవతావాదమును, జిజ్ఞాసను మరియు సంస్కరణాశక్తిని పెంపొందించుకొనుట, పబ్లిక్ ఆస్తిని సంరక్షించుట మరియు హింసను విడనాడుట, దేశ ప్రజల కృషి మరియు సాధనముల ఉన్నత స్థాయిలను నిరంతరం అందుకొనున్నట్లుగా వ్యష్టి మరియు సమష్టి కార్యరంగములన్నింటిలో శ్రేష్టతకై పాటుపడుట, తల్లి, తండ్రి లేక సంరక్షకుడు 6 మరియు 14 సంవత్సరముల మధ్య వయసు కలిగిన తమ పిల్లలకు లేక పోషితునికి విద్యావకాశములను కలగచేయుట
కర్తవ్యమై ఉండవలెను. The Constitution of India, Part 4A. Fundamental Duties. Article 51A. Fundamental Duties. It shall be the duty of every citizen of India to abide by the Constitution and respect its ideals and institutions, the national flag and the national anthem. B. To cherish and follow the noble ideals which inspired our national struggle for freedom. C. To uphold and protect the sovereignty, unity and integrity of India. D. To defend the country and render national service, when called upon to do so. A. To promote harmony and the spirit of common brotherhood amongst all the people of India, transcending religious, linguistic and regional, or sectional diversities. To renounce practices derogatory to the dignity of women. F. To value and preserve the rich heritage of our composite culture. G. To protect and improve the natural environment, including forests, lakes, rivers and wildlife, and to have compassion for living creatures. H. To develop the scientific temper, humanism, and the spirit of inquiry and reform. I. To safeguard public property and to abjure violence. J. To strive towards excellence in all spheres of individual and collective activity, so that the nation constantly rises to higher levels of endeavor and achievement. K. Who is a parent or guardian, to provide opportunities for education to his child, or, as the case may be, what between the age of 6 and 14 years. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 52 భారత రాష్ట్రపతి భారతదేశమునకు ఒక రాష్ట్రపతి ఉండవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 52. The President of India. There shall be a President of India. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 53 సంఘము యొక్క కార్యపాలకాధికారము సంఘము యొక్క కార్యపాలకాధికారము రాష్ట్రపతి యందు నిహితమై ఉండవలెను. ఆయన
దానిని స్వయముగా లేక తనకు అధీనస్థులగు అధికారుల ద్వారా ఈ సంవిధానమును అనుసరించి వినియోగించవలెను. పూర్వగామి నిబంధన యొక్క సాధారణతకు భంగము కలగకుండా సంఘము యొక్క రక్షణ బలములపై సర్వాధిపత్యము రాష్ట్రపతి యందు నిహితమై ఉండవలెను మరియు దాని వినియోగము శాసనము ద్వారా క్రమబద్ధము చేయబడవలెను. ఈ అనుచ్ఛేదములోనిదేదియు అస్తిత్వంలోనున్న ఏదేని శాసనము ద్వారా ఏదేని రాజ్య ప్రభుత్వమునకు గాని ఇతర ప్రాధికారికి గాని ప్రదత్తము చేయబడిన ఏవేని కృత్యములను రాష్ట్రపతికి అంతరణ చేయునిదిగా భావింపబడరాదు. లేక రాష్ట్రపతి మినహా ఇతర ప్రాధికారులకు శాసనము ద్వారా కృత్యములను ప్రదత్తము చేయుట నుండి పార్లమెంటును నివారించదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 53. Executive Power of the Union. 1. The executive power of the Union shall be vested in the President, and shall be exercised by him, either directly, or through officers, subordinate to him, in accordance with this Constitution. 2. Without prejudice to the generality of the foregoing provision, the supreme command of the defense forces of the Union shall be vested in the President, and the exercise thereof shall be regulated by law. 3. Nothing in this article shall be deemed to transfer to the President any functions conferred by any existing law on the government of any state, or other authority, or prevent Parliament from conferring by law functions on authorities other than the President. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక. రాష్ట్రపతి ఈ క్రింది వారితో కూడిన నిర్వాచక గణము యొక్క సభ్యులచే ఎన్నుకొనబడవలెను. పార్లమెంటు ఉభయ సదనములోని ఎన్నుకొనబడిన సభ్యులు మరియు రాజ్య శాసన సభలలోని ఎన్నుకొనబడిన సభ్యులు. విశదీకరణ. ఈ అనుచ్ఛేదము మరియు అనుచ్ఛేదము 55లోని రాజ్యము అను పదములో ఢిల్లీ జాతీయ రాజధాని రాజ్యక్షేత్రము మరియు పాండిచ్చేరి సంఘ రాజ్యక్షేత్రము చేరియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 54. Election of President. The President shall be elected by the members of an electoral college, consisting of a. the elected members of both houses of Parliament, and b. the elected members of the legislative assemblies of the states. Explanation. In this article, and in Article 55,
State includes the National Capital Territory of Delhi and the Union Territory of Pondicherry. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 55 రాష్ట్రపతిని ఎన్నుకొను రీతి రాష్ట్రపతి యొక్క ఎన్నికలో వివిధ రాజ్యముల ప్రాతినిధ్య ప్రమాణము ఆచరణీయమైనంత మేరకు ఏకరూపముగా ఉండవలెను. రాజ్యముల మధ్య అట్టి ఏకరూపతను చేకూర్చుటకుగాను మరియు మొత్తము రాజ్యములకును సంఘమునకును మధ్య సమత్వమును చేకూర్చుటకుగాను అట్టి ఎన్నికలో పార్లమెంటులోని మరియు ప్రతి రాజ్య శాసనసభలోని ఎన్నుకొనబడిన ప్రతి సభ్యుడు ఇచ్చుటకు హక్కు కలిగియున్న ఓట్ల సంఖ్యను ఈ క్రింది రీతిగా నిర్ధారణ చేయవలెను. ఏ రాజ్యం యొక్క జనసంఖ్యను ఆ రాజ్య శాసనసభలోని ఎన్నుకొనబడిన మొత్తము సభ్యుల సంఖ్యతో భాగించగా వచ్చు భాగఫలములో 1000 యొక్క గుణిజములు ఎన్నియుండునో అన్ని ఓట్లను రాజ్య శాసనసభకు ఎన్నుకొనబడిన ప్రతి సభ్యుడు కలిగి ఉండవలెను. బి 1000 యొక్క సదరు గుణిజములను లెక్కించిన పిమ్మట శేషము 500కు తగ్గనిచో ఉపఖండము ఏలో నిర్దేశింపబడిన ప్రతి సభ్యునకు గల ఓట్ల సంఖ్యకు అదనముగా 1 ఓటును చేర్చవలెను. సి ఉపఖండములు ఏ మరియు బిల క్రింద రాజ్య శాసనసభలోని సభ్యులకు నియతమైన ఓట్ల మొత్తపు సంఖ్యను పార్లమెంటు ఉభయ సదనములో ఎన్నుకొనబడిన సభ్యుల మొత్తము సంఖ్యతో భాగించగా ఏ సంఖ్య వచ్చునో అన్ని ఓట్లను పార్లమెంటు ఉభయ సదనములోని ఎన్నుకోబడిన ప్రతి సభ్యుడు కలిగి ఉండవలెను. సగమునకు మించిన భిన్నమును 1గా పరిగణించవలెను. ఇతర భిన్నములను ఉపేక్షించవలెను. రాష్ట్రపతి ఎన్నిక ఏకల అంతరణీయ ఓటు ద్వారా అనుపాతిక ప్రాతినిధ్య పద్ధతును అనుసరించి జరగవలెను మరియు అట్టి ఎన్నికలో పోలింగు రహస్యపు బ్యాలెట్ పద్ధతిలో జరగవలెను. విశదీకరణ ఈ అనుచ్ఛేదములో జనసంఖ్య అను పదబంధమునకు కడపటిదియు అందుకు సంబంధించిన అంకెలు ప్రచురింపబడినదియు అగు జనగణనతో అభినిశ్చితమైన జనసంఖ్య అని అర్థము. అయితే ఈ విశదీకరణలో కడపటిదియు అందుకు సంబంధించిన అంకెలు ప్రచురింపబడినట్టిదియు అగు జనగణనకు గల నిర్దేశమును 2026వ సంవత్సరం పిమ్మట చేయబడు మొదటి జనగణనకు సంబంధించిన అంకెలు ప్రచురించబడు వరకు 1971వ సంవత్సరపు జనగణనకు నిర్దేశమైనట్లు అన్వయించుకొనవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 55. Manner of election of President. 1.
As far as practicable, there shall be uniformity in the scale of representation of the different states at the election of the President. 2. For the purpose of securing such uniformity among the states, inter se, as well as parity between the states as a whole and the Union. The number of votes, which each elected member of Parliament, and of the Legislative Assembly of each state, is entitled to cast at such election, shall be determined in the following manner. A. Every elected member of the Legislative Assembly of a state shall have as many votes as there are multiples of 1,000. In the quotient obtained by dividing the population of the state by the total number of the elected members of the Assembly. B. If, after taking the said multiples of 1,000, the remainder is not less than 500, then the vote of each member referred to in subclause A shall be further increased by 1. C. Each elected member of either House of Parliament shall have such number of votes as may be obtained by dividing the total number of votes assigned to the members of the legislative assemblies of the states under subclauses A and B by the total number of the elected members of both houses of Parliament. Fractions exceeding 1/2 being counted as one and other fractions being disregarded. 3. The election of the President shall be held in accordance with the system of proportional representation, by means of the single transferable vote, and the voting at such election shall be by secret ballot. Explanation. In this article, the expression population means the population as ascertained at the last preceding census, of which the relevant figures have been published. Provided that the reference in this explanation to the last preceding census, of which the relevant figures have been published shall, until the relevant figures for the first census taken after the year 2026 have been published, be construed as a reference to the 1971 census. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 56 రాష్ట్రపతి పదావధి రాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల కాలావధి వరకు పదవి యందుండవలెను. అయితే రాష్ట్రపతి తన చేవ్రాలుతో ఉపరాష్ట్రపతికి లేఖ రాయుట ద్వారా తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. రాష్ట్రపతిని సంవిధానాతిక్రమణము కావించినందుకు 61వ అనుచ్ఛేదములో నిబంధించబడిన రీతిగా మహాభియోగము ద్వారా పదవి నుండి తొలగించవచ్చును. రాష్ట్రపతి తన పదావధి ముగిసినప్పటికీ తన ఉత్తరాధికారి ఆ పదవిలో ప్రవేశించు వరకు పదవిలో కొనసాగవలెను. ఖండము 1 యొక్క వినాయింపులోని ఖండము ఏ క్రింద ఉపరాష్ట్రపతికి పంపబడిన రాజీనామా పత్రమును ఆయన లోక్సభ అధ్యక్షునికి
తక్షణమే పంపవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 56. Term of Office of President. 1. The President shall hold office for a term of 5 years, from the date on which he enters upon his office. Provided that a. The President may, by writing under his hand addressed to the Vice President, resign his office. b. The President may, for violation of the Constitution, be removed from office by impeachment in the manner provided in Article 61. c. The President shall, notwithstanding the expiration of his term, continue to hold office, until his successor enters upon his office. 2. Any resignation addressed to the Vice President under Clause A of the proviso to Clause 1 shall forthwith be communicated by him to the Speaker of the House of the People. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 57 తిరిగి ఎన్నికకు పాత్రత. రాష్ట్రపతి పదవియందున్నా లేక ఆ పదవియందుండిన ఏ వ్యక్తి అయినను ఈ సంవిధానములోని ఇతర నిబంధనలకు అత్యధీనమై ఆ పదవికి తిరిగి ఎన్నుకొనుబడుటకు పాత్రుడై ఉండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 57. Eligibility for re-election. A person who holds, or who has held, office as President shall, subject to the other provisions of this Constitution, be eligible for re-election to that office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 58 రాష్ట్రపతిగా ఎన్నికకు అర్హతలు. ఏ వ్యక్తి గాని భారతదేశ పౌరుడై ఉన్ననే తప్ప 35 సంవత్సరముల వయస్సు పూర్తి అయిననే తప్ప మరియు లోక్సభ సభ్యుడుగా ఎన్నుకొనబడుటకు అర్హుడై ఉన్ననే తప్ప రాష్ట్రపతిగా ఎన్నుకోబడుటకు పాత్రుడు కాడు. ఏ వ్యక్తి అయినను భారత ప్రభుత్వము క్రింద లేక ఏదేని రాజ్య ప్రభుత్వము క్రింద లేక సదరు ప్రభుత్వములోని దేని యొక్క నియంత్రణకైనను అత్యధీనమై ఉన్న ఏదేని స్థానిక లేక ఇతర ప్రాధికారి క్రింద గాని లాభాయుతమైన ఏదేని పదవి యందున్నచో ఆ వ్యక్తి
రాష్ట్రపతిగా ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు. విశదీకరణ: ఈ అనుచ్ఛేదపు నిమిత్తము ఎవరేని వ్యక్తి సంఘము యొక్క రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా లేక ఏదేని రాజ్యము యొక్క గవర్నరుగా లేక సంఘము యొక్క లేక ఏదేని రాజ్యము యొక్క మంత్రిగానున్న కారణమును బట్టి మాత్రమే లాభాయుతమైన పదవి యందున్నట్లు భావించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 58. Qualifications for election as President. 1. No person shall be eligible for election as President, unless he is a citizen of India, has completed the age of 35 years, and is qualified for election, as a member of the House of the People. 2. A person shall not be eligible for election as President if he holds any office of profit, under the Government of India, or the Government of any state, or under any local or other authority, subject to the control of any of the said governments. Explanation: for the purposes of this article, a person shall not be deemed to hold any office of profit, by reason only that he is the President or Vice President of the Union, or the Governor of any state, or as a minister either for the Union or for any state. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 59 రాష్ట్రపతి పదవీ షరతులు. రాష్ట్రపతి పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములో గాని సభ్యుడుగా ఉండరాదు, మరియు పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములోని సభ్యుడైనను రాష్ట్రపతిగా ఎన్నుకొనబడినచో ఆయన రాష్ట్రపతి పదవిలో ప్రవేశించిన తేదీ నుండి ఆ సదనములోని తన స్థానమును ఖాళీ చేసినట్లు భావించవలెను. రాష్ట్రపతి లాభాయుతమైన ఏదేని ఇతర పదవి యందు ఉండరాదు. రాష్ట్రపతి అద్దె చెల్లించకుండా తన అధికార నివాస గృహములను ఉపయోగించుకొనుటకు హక్కు కలిగియుండును, మరియు పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయు ఉపలబ్ధులకు, భత్యములకు మరియు విశేషాధికారములకు మరియు తద్విషయమున అట్లు నిబంధన చేయబడు వరకు 2వ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన ఉపలబ్ధులకు, భత్యములకు మరియు విశేషాధికారములకు ఆయన హక్కు కలిగియుండును. రాష్ట్రపతి యొక్క ఉపలబ్ధులు మరియు భత్యములు ఆయన పదావధిలో తగ్గించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 59. Conditions of President's office. 1. The President shall not be a member of either House of Parliament, or of a House of the Legislature of any state.
And, if a member of either House of Parliament or of a House of the Legislature of any state be elected President, he shall be deemed to have vacated his seat in that House, on the date on which he enters upon his office as President. 2. The President shall not hold any other office of profit. 3. The President shall be entitled without payment of rent to the use of his official residences, and shall be also entitled to such emoluments, allowances, and privileges as may be determined by Parliament by law. And, until provision in that behalf is so made, such emoluments, allowances and privileges, as are specified in the second schedule. 4. The emoluments and allowances of the President shall not be diminished during his term of office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 60 రాష్ట్రపతిచే ప్రమాణము లేక ప్రతిజ్ఞ ప్రతి రాష్ట్రపతి మరియు రాష్ట్రపతిగా వ్యవహరించు లేక రాష్ట్రపతి కృత్యములను నిర్వహించు ప్రతి వ్యక్తి తన పదవిలో ప్రవేశించుటకు పూర్వము భారతదేశ ముఖ్య న్యాయమూర్తి సమక్షమున లేక ఆయన హాజరు లేనప్పుడు సర్వోన్నత న్యాయస్థాన న్యాయాధీశులలో అందుబాటులోనున్న వారిలో అందరికంటే సీనియర్ న్యాయాధీశుని సమక్షమున గాని ఈ క్రింది రూపములో ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేయవలెను. ఏబి అను నేను భారతదేశ రాష్ట్రపతి పదవిని శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు లేక రాష్ట్రపతి యొక్క కృత్యములను శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు నా సంపూర్ణ సామర్థ్యము మేరకు సంవిధానమును మరియు శాసనమును పరిరక్షించి సంరక్షించి రక్షింతుననియు భారతదేశ ప్రజల సేవయందును వారి క్షేమమునందును నిరతుడనయ్యదననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 60. Oath, or affirmation, by the President. Every President, and every person acting as President, or discharging the functions of the President, shall, before entering upon his office, make and subscribe in the presence of the Chief Justice of India, or, in his absence, the senior most judge of the Supreme Court available, an oath or affirmation in the following form, that is to say, I, A.B., do swear in the name of God, that I will faithfully execute the office, solemnly affirm of President, or discharge the functions of the President of India, and will to the best of my ability, preserve, protect and defend the Constitution, and the law, and that I will devote myself to the service and well-being of the people of India.